వాడిని జాగ్రత్తగా చూసుకోమంటే ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? సిగ్గులేదు మీకు? నా బిడ్డ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఇలా గాలి వదిలేస్తారా? ఏమా నీకేం చెప్పాను? అక్కడే ఉండమని చెప్పాను కదా. అయ్యో వాడెక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో. ఒప్పగించింది ఒక్క పనికి వాడిని చూసుకోమని, దాన్ని కూడా సరిగ్గా చేయరా? అది కాదమ్మా. మాట్లాడుకో. పాప నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. శ్రీ ఎప్పుడెక్కడని వెతకను. ఏ ఆ రోజు వాడినొక పార్క్ దగ్గర చూశానని చెప్పావు కదా, ఆ పార్క్ ఎక్కడో నీకు తెలుసా? ఈ టైంలో ఎక్కడికని వెళ్ళి వెతుకుతామమ్మా? నువ్వు ఒక పని చెయ్యి, మన రిక్షా వాడు ఉన్నాడు కదా, వెళ్ళి వాడిని తీసుకురా, మనం వెళ్ళి వెతుకుదాం. ఇప్పుడు వెళ్ళి వెతకడం కష్టం అమ్మా. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? చెప్పాను కదా వెళ్ళి పిలుచుకురా, వెళ్ళు. నువ్వేంటి బెల్లం కొట్టిన రాయని నించున్నా? నువ్వు వెళ్ళి టార్చ్ లైట్ పట్రా, వెళ్ళు వెళ్ళు. పోలీసులకు చెప్పక తప్పదు, ఉన్నది అదొక్కటే దారి. పోలీసులా? అది చెప్పడానికి నువ్వెవరివే? ఎన్ని రోజులు నీ దారి నువ్వు చూసుకున్నావు కదా. నీ వల్లేనే నా బిడ్డ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మరి శ్రీని ఎలా కనిపెడతావమ్మా? అందుకని పోలీసులకు ఫోన్ చేస్తావా నువ్వు? ఎన్ని రోజులు తమ్ముడు గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ప్రేమలకు పోస్తున్నావా? పోలీసులకు ఫోన్ చేస్తుందంట, పోలీసులకి. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో భగవంతుడా. నేను ఎంత చెప్తున్నా నువ్వు ఫోన్ చేస్తావా? హలో జిఎంఆర్ ఆఫీస్. హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో ప్రదీపన్, నేను శక్తిని మాట్లాడుతున్నాను. నేను జిఎంఆర్ సార్ని కలవాలి. అమ్మ కాఫీ. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదమ్మా, కనీసం ఇదన్నా తీసుకోండి. లేదు పర్లేదు, వద్దమ్మా. శక్తిమా, బాగున్నారమ్మా? మామూలుగా మీ అమ్మగారు వస్తుంటారు, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పంపించారమ్మా? అమ్మ వచ్చేదా? అమ్మ చివరిసారిగా ఎప్పుడొచ్చింది? వారం క్రితం అమ్మా. నేను జిఎంఆర్ గారిని కలవాలి. ఆయన ఇప్పుడు ఎక్కడుంటారో చెప్పగలవా? అయ్యగారా? ఆయన పొరుగురెళ్ళి 5 రోజులైందే, తిరిగి రావటానికి వారం పైన పడద్దమ్మా. ఈ విషయం మీ అమ్మకు కూడా తెలుసమ్మా? శక్తి ఎంతసేపు ఎక్కడే ఉన్నారు, ఇప్పుడే వెళ్ళారయ్యా. అయ్యా, శక్తమ్మ ఓ మాట చెప్పెళ్ళింది, నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తానని చెప్పమంది. నా బిడ్డ గురించి ఏమైనా తెలిసిందా?
థ్యాంక్ యూ డాక్టర్. మా బాగా నీరసంగా ఉన్నావు. 2 రోజుల నుంచి పడుకోలేదు. వెళ్ళి పడుకోమ్మా. సరిగ్గా పడుకోరా శ్రీ. శ్రీ, అమ్మ చెప్తుంది కదా, సరిగా పడుకో. మా నువ్వు వెళ్ళమ్మా, శ్రీని నేను చూసుకుంటాను. మాత్ర వేసుకొని పడుకోమ్మా. శ్రీ, శ్రీ లేరా, సరిగ్గా పడుకో. మమ్మల్ని భయపెట్టేశావు కదరా. అది నా ఉద్దేశం కాదక్క, నేనేమీ చేయలేకపోయాను. పర్లేదురా. అక్క నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. పర్వాలేదు, నువ్వు పడుకో. లైట్ ఆఫ్ చేయనా? కొద్దిసేపు మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం. నేను నీతో ఉండాల్సింది. నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. మంచి విషయాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం, కష్టాల గురించి అసలు వద్దు. చిన్నతనంలో ఎన్నో మాట్లాడుకునేవాళ్ళం కదా. పార్థివ, ఇది వీర ఖడ్గం. నీ గజబలాన్ని అంగబలాన్ని మట్టు పెట్టే ఖడ్గం. నీకు ఓటమి తప్పదు. ఇప్పుడు నీ వంతు. మహాముని, మదమెక్కిన ఏనుగుని, పగతో రగులుతున్న సైన్యాన్ని, వెన్నుచూపని వీరుణ్ణి ఎదుర్కోగలమా? జిఎంఆర్ డైలాగ్స్ని భలే చెప్పేదానివి కదా. జిఎంఆర్లా నటించేదానివి. కానీ ఇప్పుడు జిఎంఆర్తో కలిసి నటిస్తున్నావు. నమ్మలేకపోతున్నాం కదా. దీన్ని చూస్తుంటే ఇప్పుడు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా. నువ్వు సాధించిన విజయాలు నేను ఏమాత్రం కల్లో కూడా ఊహించలేను. కానీ నాకున్నవి కలలు మాత్రమే. నిద్ర వస్తే నా కలలో నేనే రాజుని. అక్కడ హాయిగా ఉంటుంది. కలల ప్రపంచంలోనే నేను ఓటమి లేనివాణ్ణి. అక్కడ డబ్బుతో బతికేవాణ్ణి కాదు. అక్కడ డబ్బుని నాశనం చేసేవాణ్ణి కాదు. నువ్వు నా తమ్ముడివిరా. నీ కలలే నిజం. నీ ప్లేస్లో నేనుంటే నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవా? నేను నీ స్థానంలో ఉంటే మనం రోడ్డు మీద పడేవాళ్ళం. సిగ్గుపడిచి చెప్తున్నానక్క, నీ వల్లే మనం అందరం ఈ స్థాయికి చేరుకున్నాం. ఈ ఇల్లు, సౌకర్యాలు, ఆస్తులు ఇవన్నీ నీవి. నీ వల్లే. నువ్వు దీనికోసం ఏం కోల్పోయావో నాకు తెలుసు. నా దగ్గర లేనిది నీ దగ్గర ఉంది. मेरे पास बंगला है, गाड़ी है, प्रॉपर्टी है, बैंक बैलेंस है. तुम्हारे पास क्या है? मेरे पास माँ है,